ఉన్నారు. మరి ఎవరు పరలోకాన్ని వదిలిపెట్టి భూలోకానికి వచ్చినటువంటి వారు అని అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. మనకు ఆ చరిత్రలను మనొక్కసారి జ్ఞాపం చేసుకున్నట్లయితే మానవులు మరి దేవుని వెతుక్కుంటూ మరి వేరే లోకానికి, దేవలోకానికి ప్రయాణమైనటువంటి చరిత్రలు మనం చూసినాము. తీరా వారు దేవలోకానికి వెళితే అక్కడైనా దర్శనం కలిగిందా అంటే మానవునికి దర్శనం కలగలేదు. అంతేకాదు ఆ యొక్క మనిషిని పట్టించుకున్నటువంటి వారు ఎవరు కూడా లేరని కూడా రాయబడింది. మరి మానవుడికి జన్మతః మానవుడు పాపి కనుక మరి పాపము అక్కడ ఉగ్రరూపం దాల్చి ఏ దైవ దర్శనం కొరకైతే వెళ్ళినాడో ఆ దైవాన్ని కాలుతో తన్నటము, తర్వాత జరిగినటువంటి సంగతులు ఇవన్నీ కూడా మనకి